చెప్పండి ఎందుకొచ్చారు? నేను ఎందుకొచ్చానంటే, నా ఆరోగ్యం బాగుండట్లేదండి. ఇంకోటేంటంటే, నా కాలికి గాయమైంది కదా! స్కానింగ్ కూడా తీయించాను. ఇంకా? ఇంకా శ్వాసలో ఇబ్బంది ఉంటుంది. ఏంటి? శ్వాసలో ఇబ్బంది. ఇంకా? ఇంకా అంటే మిగతాదంతా బానే ఉంది. హ్మ్. ఏం చేస్తుంటారు? నేను ఉద్యోగం చేస్తుంటాను. హ్మ్. ఇంకా? ఇంకా చెప్పండి. ఇంకా అప్పులున్నాయి. ఆ! మరి సిగ్గుపడుతూ ఎందుకు చెప్తున్నారు అప్పులున్నాయని? ఎన్నున్నాయి అప్పులు? 21,00,000. అరె వాహ్! 21,00,000 సంఖ్య కూడా బావుంది 21,00,000. ఆ! ఇక్కడ రాయబడింది మహాదేవ్ గారు, మీ భాగ్యంలో మీరొక శక్తిని పొందే అవకాశం ఉంది. మీరెన్ని పూజలు చేసినా వాటికి ఫలితం లేకుండా పోతుంది. అయితే మీ యొక్క ఆర్థిక మార్గాలు తెరుచుకుంటాయి. మరియు మీ యొక్క ఆగిపోయిన పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇంట్లో సుఖశాంతులు తిరిగి వస్తాయి. మరియు మీ ఇంట్లో నకారాత్మక శక్తుల ప్రభావం అనేది ఉంది. ధన నష్టం, అశాంతి మరియు చర్మ వ్యాధులతో మీరు బాధపడుతూ ఉన్నారు. చర్మ వ్యాధులు వచ్చేలా చేసి మిమ్మల్ని కష్టపెడుతున్నారు. కండరాల్లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. నిజమా కాదా? మీకు శ్వాస సంబంధిత సమస్య ఉంది. హార్ట్‌లో కొంచెం ప్రాబ్లం కూడా ఉంది. హ్మ్? అవునండి. నిజమేనా? నిజమేనండి.